నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు ముందుగా మన యుగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ సనాతన ధర్మం ప్రకారం కాలచక్రం మొత్తం 4 యుగాలుగా విభజించబడింది. ఇవి కృతయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. హిందూ పురాణాల ప్రకారం మానవ జాతి నైతికత మరియు భౌతిక స్థాయిల ఆధారంగా ఈ యుగాలు ఒకదాని తర్వాత ఒకటి పునరావృతమవుతున్నాయి. ఇప్పుడు మనం యుగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాలను అనుసరించి యుగాలు మొత్తం 4. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ముందుగా కృతయుగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 యుగాల్లో మొదటిది కృతయుగం. దీనిని సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగమునందు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణం 17,27,000 సంవత్సరాలు. ఈ యుగములో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగములో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగములో అకాల మరణాలు ఉండవు. ఇక కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి, మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారంనకు అధిపతి గురువు కావున ఈ యుగములో ఎక్కడ చూసినా బంగారమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విరోధములు లేక చక్కగా కాలం నడిచినది. సూర్య ప్రభావం చేత సుక్షత్రియులు, గురు ప్రభావం చేత సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది. ఇక సకాలంనకు వర్షం, మంచి పంటలు, పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమైన జీవనం గడుపుతూ ధర్మమైన పాలన సాగింది. సూర్య, గురువులు వారికి మిత్రగ్రహములైన కుజ, చంద్ర, కేతువుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహుగ్రహములు కదలక మెదలక కొంతవరకు వాగ్వాదము కల్పించే ప్రయత్నం చేసిరి. శని, శుక్ర, బుధ, రాహుగ్రహ కారణం వల్ల కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదంలోకి దిగి వారిని చూసి శాపానుగ్రహం శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వల్ల ఆ తపోశక్తి శాపరూపము త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యను. తపస్సుచే దైవబలమును సంపాదించేవారు కానీ కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహములు పెంచేవారు అధికమయ్యారు. ఈ విధముగా కృతయుగమున నవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమైంది. 2. త్రేతాయుగం. త్రేతాయుగములో భగవంతుడు శ్రీరాముడుగా అవతరించాడు. ఈ యుగములో భగవంతుడుగా అవతరించిన శ్రీరామచంద్రుడు రాక్షసుడైన రావణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగములో ధర్మము 3 పాదాలపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు, మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు. కుజుడు పురుషకారకుడు, యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బహుబాల పరాక్రమవంతుడు, సత్యం పలుకువాడు, రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండగా తిరుగువాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు, మాయా మంత్రతంత్రవాది. కుజునకు పరమశత్రువైన శుక్రుడు మంత్రిగా కాలము పరిపాలించవలసి వచ్చింది. రాక్షస గురువైన శుక్రబలమున దుష్టశక్తి మాయామంత్రం ప్రభావం చేత రాక్షసులను పురుగొల్పి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు, రూపవతులైన స్త్రీలకు, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజుమాట మంత్రికి, మంత్రి మాట రాజుకు పడకపోవటం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలన భ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహం వల్ల కలహం పెంచి ప్రజలను పీడించి రూపవతులకు స్త్రీలచే యువకులకు ప్రాణహాని కలిగించేవారు. 4 హంగుల్లో ప్రథమమైన మంత్ర, యజ్ఞయాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని చేపించు బ్రాహ్మణ వంశములను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన, మంత్రి సామంతుల వలన త్రేతాయుగంలో 1/4 భాగం దెబ్బతిన్నది. కుజగ్రహం బలం చేత ధనుర్విద్యా పారంగతులైన రాజయువకుల చేత రాక్షస సంహారం చేయించు అధర్మ పరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించను. ఈ విధముగా త్రేతాయుగమున ధర్మము 4/1 పాదం తగ్గి ద్వాపర యుగం మొదలైంది. 3. ద్వాపర యుగం. ద్వాపర యుగములో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగకాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగములో ధర్మము 2 పాదాలపై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేస్తున్నారు.
చంద్రుడు గురుగ్రహ వర్గంలోకి చెందినవాడు, బుధుడు శని వర్గంలోకి చెందినవాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలకు, రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు, ఇచ్చ సాధుల సజ్జనులకు, రూపవతులైన ప్రతివ్రతలకు, కన్యలకు అపకారం చేయువారిని పురుగొలుపుతాడు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహారములకు అధిపతి. ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్ధభాగము నశింపు చేసి రాజులకు, బ్రాహ్మణులకు భావ వివాదం కల్పించి బ్రాహ్మణులకు సేవకులుగా కొంతవరకు మారుస్తాడు. ఇక ఈ యుగములో 4 హంగుల ధర్మంలో 2 హంగులు మాత్రమే నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు, బలవంతుడు, మనోకారకుడు, మాతృకారకుడు. కానరాజుల విద్యా పారంగతులను చేసి ధనుర్విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయవులను నాశనం చేయుటకు స్వయంగా భగవానుడే శ్రీకృష్ణుడుగా అవతరించి దేవతా వర్గమును కొందరిని అంటే ఇంద్రుని అంశమున ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులను తోడు చేసుకుని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటుమాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపరయుగమున ధర్మము 2 భాగాలుగా నశించి కలియుగ ప్రారంభమవుతుంది. అంటే మంత్రయుగము అంతరించి యంత్రయుగం ప్రారంభమవుతుంది. 4 కలియుగం. ఇప్పుడు కలియుగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరిస్తాడని చెప్తారు. కలియుగ కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. ఈ కలియుగమునకు రాజు, శని మంత్రులు, రాహుకేతువులు. రాహుకేతువు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంతకాలము రాహు మంత్రిగా, కొంతకాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. 4 ధర్మశాస్త్రములు అదృశ్యం అవగా అప్పుడు కలియుగం ముందుకు నడిచెను. ధర్మమును నిలబెట్టే శాస్త్రములు ఉన్నా తన పని సాగదని, కలియుగము నడవదని తలసి కలియుగ ఆరంభంలోనే శాస్త్రములను, వాటిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపజేస్తూ వచ్చాయి. ఇక అప్పటి నుంచి క్రూరము, కుచితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తెను. ఈ యుగములో వావి వరుసలు తప్పి వర్ణ సంక్రమములు మొదలై దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి గురుభక్తి, మాతృ పితృభక్తి అప్రూపమైంది. దైవము నమ్మి పూజించు కాలం పోయి గురువును పూజించు కాలం వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువయ్యి పాపం వల్ల దుఃఖము అనిపిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యక్రమాలు కరివయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందిన వాడే గొప్పవాడని అనుకునేవారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపేవారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలకు స్వధర్మమును వీడి అన్యధర్మమును ఆచరించు కారణకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగి మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలంలో కొంతమంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు. ఈ విధంగా కలియుగంలో మంచి అనే దానికి చోటు లేకుండా అధర్మానికి మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని చెప్తున్నారు. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి.